ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏందో అర్థమయ్యేది కాదు. ఏ సంస్థ ఎవరికి ఎంత ఇచ్చిందో తెలిసేది కాదు. ఇలా హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి మోడీ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి అమిత్ షా మోడీ అని బెదిరింపులకు గురి చేసి 542 కోట్లేమో పెద్ద మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా మెగా సంస్థ ఇచ్చింది. అంటే ఈ రకంగా బెదిరించడం, డబ్బు గుంజడం అనే కార్యక్రమం చేసిన విషయాలు సుప్రీంకోర్టు బయటపెట్టింది. అంతేకాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే పత్రిక ఉందో ఆ పత్రిక ఇటీవల కాలంలో ఈడీ కేసులు, ఐటీ కేసులు లేదా సిబిఐ కేసులు నమోదు చేసిన ఒక 25 మంది భారతదేశంలో ఉండబడిన అందరినీ అలా పార్టీ చేసుకోగానే పవిత్రులైపోయినారు. ఉదాహరణకు మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే సుజనా చౌదరి సుమారుగా 35,000 కోట్లకు పైచిలకు అప్పులు తీసుకొని ఐటీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఆయన బీజేపీలో జరిగిన కేసు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ సీఎం రమేష్ 100 కోట్ల రూపాయల కరప్షన్ చేసి అని చెప్పి ఆయన మీద కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా 450 కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో ఫోరేజ్ చేసి ఈ డబ్బును బ్యాంకును దోపిడీ చేసిరని చెప్పి కేసులు పెడితే A1 ఉన్నాడు, అది మూలకు పడ్డది. సువేంద్ర అధికారి అప్పుడు మన మమతా బెనర్జీ పార్టీలో ఉండే అతను బీజేపీలో జరుగుతో కేసు మాఫీ క్లోజ్. అశోక్ చౌహాన్ ఆదర్శ కుంభకోణంలో ఉండని చెప్పి మోడీ గారు అనేక సార్లు ఆదర్శ కుంభకోణం మీద అశోక్ చౌహాన్ తిట్టేది. ఇవాళ ఆయన చేరగానే క్లోజ్. ఈ రీతిగా సుమారుగా ఒక ఏది ప్రఫుల్ల పటేల్ కానీ లేదా మన పవార్ అజిత్ పవార్ కానీ వీళ్ళందరూ కూడా అక్రమస్తుల పేరు మీద సిబిఐ నోటీసులు, ఐటీ నోటీసులు ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు బీజేపీలో చేరగానే అవన్నీ మూలకు పడ్డాయి. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి గారు 35,000 కోట్ల రూపాయలు ఓబులాపురం గనులు దోపిడీ చేసి అని చెప్పి అతని మీద సిబిఐ కేసు నమోదు చేసి జైలుకు కూడా పోయిండండి. అతన్ని ఈరోజు బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. అతను జడ్జి కూడా లంచం ఇచ్చిన కేసులో జడ్జి సస్పెండ్ అయిపోయిండు, రిమూవ్ అయిపోయిండు. అంటే వాళ్ళంతా బీజేపీలో చేరితే పవిత్రులు. వంగ గీత ఆమె కూడా జైలు శిక్ష అనుభవించారు, భార్యాభర్తలు. సుమారు అనుకుంటే 5,000 కోట్ల రూపాయలు ఏదో పైచిలుకు వాళ్ళు కూడా బ్యాంకును మోసం చేశారని చెప్పి దాని మీద కూడా కేసు నమోదైంది. మిత్రులారా, నేను ఎందుకు అంటున్నానంటే మోడీ పార్టీ భారతదేశంలో ఇవాళ మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ అన్ని సీజ్ చేసిన, ఫ్రీజ్ చేసిన విషయం తెలుసు. యుద్ధ భూమిలో ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడం అనేది యుద్ధనీతి కాదు. ఎలక్షన్ ముందల అక్రమ కేసులు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రతిపక్షాలను గెలవాలనుకునేది రాజనీతి కాదు. యుద్ధం చేయదలుచుకుంటే ప్రతిపక్షాలకు కూడా వాళ్ళ ఆయుధాలను వాళ్ళ దగ్గర ఉంచి అక్రమ కేసులు బనాయించి అక్రమ పద్ధతి ద్వారా గెలవాలనుకునే మోడీ సంకల్పం నెరవేరదు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో కూడా తిరుగుబాటు జరుగుతూ ఉంది. అక్కడ మోడీ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ మీకు తెలుసు మణిపూర్ సంఘటన, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అక్కడ కూడా క్రిస్టియన్స్ మధ్యలో ఈ బీజేపీ ప్రణాళికను రూపొందించడానికి అదానీ అక్కడున్న మైండ్స్ మీద కన్నేసి వాళ్ళ మధ్య మత ఘర్షణలు క్రియేట్ చేపించి అక్కడ మణిపూర్లో అదానీ కాన్సన్ట్రేషన్ చేసి అక్కడున్న మైండ్స్ను ఖరీదు చేసుకోవడానికి. ఆ క్రమంలో ఆ కుట్ర కోణంలో మణిపూర్లో అంత అల్లర్లు జరిగినా, అందుకే మోడీ కానీ అమిత్ షా కానీ నెల తరబడి హత్యలు జరిగినా, మానభంగాలు జరిగినా, బట్లీ ఉపయోగింపులు జరిగినా స్పందించలేదు అనే దానికి ఒక నిదర్శనంగా ఉదాహరణ చెప్తా ఉన్నాను. భారతదేశంలో ప్రజలంతా కూడా ఐక్య సంఘటనగా ఆలోచన చేసి మోడీని ఈసారి ఓడించాల్సిన బాధ్యత ఉంది అనే మాట ప్రజలకు నేను పిలుపునిస్తాను.